కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని నిర్ణయించింది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సీఆర్ఏలో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే బిల్లులోని ప్రతిపాదనలపైన మరింతగా పరిశీలన, చర్చ అవసరమనే నేపథ్యంలో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరెన్సీ నోట్ల రూపంలో కీలక మార్పు రాబోతుంది. త్వరలో 10-20 రూపాయల విలువ కలిగిన పాలిమర్ అంటే ప్లాస్టిక్ నోట్లు ప్రయోగాత్మకంగా చలామణిలోకి రానున్నాయి. 10-20 రూపాయల పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయిలో ప్రయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డినామినేషన్లో 100 కోట్ల చొప్పున నోట్లను ప్రయోగాత్మకంగా జారీ చేయాలని నిర్ణయించినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు వెల్లడించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సు మేరకు ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ఇక ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే భవిష్యత్తులో 10-20 రూపాయల విలువల్లో పాలిమర్ నోట్లను క్రమబద్ధంగా జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి కాగితపు నోట్లను పూర్తిగా తొలగించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగితపు నోట్లతో పాటుగా పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయని తెలిపింది.